అంబర్పేట్ మహంకాళి దేవాలయం ప్రాంగణంలో మహంకాళి యంగ్ మెన్స్ గణనాథుడు లడ్డు వేలంలో 60,000కి భజంగం రాజు గుప్తా అంబర్పేట్ తురబ్ నగర్ వాసి దక్కించుకున్నారు. ఈసారి ఈ లడ్డు దక్కడం ఎంతో అదృష్టమని రాజా గుప్తా తెలిపారు. మహంకాళి ఇన్మెన్స్ అసోసియేషన్ సభ్యులు రోహిత్ గౌడ్ మాట్లాడుతూ ఈ 11 రోజుల వినాయక ఉత్సవాలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మహాఆరతి మరియు అన్నదానం యొక్క కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకున్నామని, అదేవిధంగా చివరి ఘట్టం శోభాయాత్రకు ట్యాంక్ బండ్కును సిద్ధం అవుతున్నామని తెలిపారు. సహకరించిన భక్తులకు అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి రమేష్ కుమార్, శంకర్ గౌడ్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ అంబర్పేట్ దేవస్థానం యంగ్ మెన్ అసోసియేషన్ మహంకాళి యంగ్ మెన్ అసోసియేషన్ తరఫు నుంచి ఈ లడ్డు ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నా. ఈ సంవత్సరం నాకు దక్కినందుకు చాలా సంతోషిస్తున్నా. నా ఫ్యామిలీ మీద, నా కుటుంబం మీద గణేశునికి ఎప్పుడు ఆశీర్వాదం నాకు ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు బెజగాం రాజుగుప్తా, అంబర్పేట్ వాస్తవిని. మహంకాళమ్మ సన్నిధానంలో ఉన్న వినాయకుడి సన్నిధానంలో ఉన్న మహంకాళి గుడి నుంచి యంగ్ మ్యాన్ అసోసియేషన్ తరఫు నుంచి నాకు సహకరించిన వీళ్ళందరూ ట్రస్ట్ సంపులందరూ ధన్యవాదాలు. మహంకాళి యంగ్ మెన్స్ అసోసియేషన్ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మరి 11 రోజు నవరాత్రులు సంపూర్ణంగా ముగించుకొని హైందవ సోదరులందరూ సంతోషంగా ఈ యొక్క రోజు నిమజ్జన కార్యక్రమంలో పంచుకోబోతున్నాం. మరి మొదటి రోజు నుంచి కూడా ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా హైందవ సంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల సాంప్రదాయాల కార్యక్రమాల్లో భాగంగా మరి మొన్న మహిళా మాతృమూర్తులతో అసోసియేషన్ సభ్యులతో పెద్ద ఎత్తున సామూహిక మహాఆరతి కార్యక్రమం మరి ఆ విఘ్నేశ్వరుడికి జరిపించడం జరిగింది. ఆ రోజు భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మరి కేంద్ర మంత్రివర్యులు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు రావడం జరిగింది. మరి ఆ యొక్క మహాఆరతి కార్యక్రమాన్ని ముందుండి నడిపించినటువంటి భాగ్యలక్ష్మి దేవాలయ చైర్మన్ శశిదీది గారు మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహంకాళి యంగ్ మెన్ అసోసియేషన్ ఆహ్వానాన్ని మన్నించి వారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. మరి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరి ఈ యొక్క మహంకాళి యంగ్ మెన్స్ అసోసియేషన్ వెన్నుముక్క లాంటి షహీద్ నందరాజ్ గౌడ్ గారు, అదేవిధంగా మలక్పేట్ రామచందర్ గౌడ్ బాస్ గారు ఈ యొక్క అసోసియేషన్ని 51 సంవత్సరాలు నిలబడే విధంగా పటిష్టంగా దీని యొక్క రూపురేఖల్ని వారి యొక్క కృషితో నిలబెట్టడం జరిగింది. మరి వారి జ్ఞాపకార్థం నిన్న అన్నప్రసాదన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం మహంకాళి దేవాలయం దగ్గర అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. మరి
ప్రతి సంవత్సరం మా మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ సంవత్సరం మా మదిలో నిలిచిపోయినారు. అందులో మా పేడూరి కృష్ణగౌడ్ గారు, అదేవిధంగా తొల్పునూరి దేవేందర్ గౌడ్ గారు. అంతకుముందు నా సోదర సమానులు తొల్పునూరి సాయి కిరణ్ గౌడ్ గారు, అదేవిధంగా మా బాబాయిలు బింది నందుగౌడ్ గారు. ఈరోజు ఏ విధంగా అయితే ఆ గణేష్ మహారాజ్ 11 రోజులు మా మధ్యలో ప్రతి సంవత్సరం ఆడుతూ పాడుతూ మాతో పూజలు చేయించుకోవడానికి ఏ విధంగా అయితే వస్తారో అదేవిధంగా ఈ సంవత్సరం మాతో సంతోషంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో ఐకమత్యంతో పాలు పంచుకునే మా పూర్వీకులు, మా పెద్దలు వారు కూడా మా గణేశుడి రూపంలో వచ్చారని మేము బలంగా నమ్ముతున్నాం. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళందరి ఆశీర్వాదం మాకు నిండుగా ఉంటుందని ఆశిస్తూ ఈ యొక్క హైందవ సమాజ ఏకత్వం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం మహంకాళి యంగ్ మెన్ అసోసియేషన్ సభ్యులు ప్రతినిత్యం పోరాడుతూనే ఉంటారు. తమ కార్యక్రమాలతో ఈ యొక్క సమాజాన్ని, హైందవ సమాజాన్ని మేల్కొల్పే విధంగా ముందుకు సాగుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో మరి నిన్న కలశాన్ని మనము సంపూర్ణంగా ఉద్వాసన చేసుకొని మరి ఈరోజు నిమజ్జన కార్యక్రమానికి అతి కొద్ది నిమిషాలలో మరి ట్యాంక్ బండ్కి వెళ్ళబోతున్నాం. మరి ఈ యొక్క గణేష్ ఉత్సవాల నవరాత్రుల సందర్భంగా అతి ముఖ్యమైన ఘట్టం మరి ఆ గణనాథుడి యొక్క లడ్డు కార్యక్రమం. ఈరోజు మరి ఆ గణనాథుడి ఆశీర్వాదంతో, మాంకాళమ్మ ఆశీస్సులతో మరి ఈ యొక్క ప్రాంతానికి చెందినటువంటి తురప్ నగర్లో మరి సుపరిచితుడు మా బి రాజు గుప్తా అన్న గారికి మరి ఆక్షన్ రూపంలో 61,000 రూపాయలు ఇచ్చి వారు గణనాథుడి యొక్క అమూల్యమైన లడ్డూని, భారీ లడ్డూని కైవసం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మహంకాళి అసోసియేషన్, యంగ్ మెన్స్ అసోసియేషన్ తరఫున, సభ్యుల తరఫున వారికి, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి రాబోయే సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ యొక్క లడ్డూ కార్యక్రమాన్ని ఈ యొక్క అసోసియేషన్ తరఫున నిర్వహిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఇంతేకాకుండా ఈ సంవత్సరం మరి ముఖ్యంగా ఆక్షన్ రూపంలో లడ్డూ కార్యక్రమంతో పాటు సామాన్య ప్రజలకు ఈ యొక్క లడ్డూ ప్రసాదం వారందరికీ చేరే విధంగా లక్కీ డ్రా విధానాన్ని కూడా పెట్టినాం. అతి కొద్దిసేపట్లో ఆ యొక్క లక్కీ డ్రా విధానాన్ని కూడా పూర్తి చేసుకొని మేమందరం కూడా కలిసికట్టుగా ఏకమత్యంతో గణనాథుడి నిమజ్జన కార్యక్రమానికి సాగబోతున్నాం. ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఉచిత కరెంట్ ఇచ్చినందుకు అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ మొదటి గణపతి నుంచి ఆఖరి గణపతి వరకు కూడా అంతే సామరస్యంగా అసోసియేషన్ సభ్యులతోటి సమన్వయం చేసుకుంటూ మీ అందరి సహకారంతో నిమజ్జన కార్యక్రమం భాగ్యనగర్లో అద్భుతంగా ఎన్నడూ లేని కానీ వెరీ ఎరగని రూపంలో మనమందరం జరుపుకుంటామని చెప్పి ఆశిస్తూ హైందవ సమాజానికి అసోసియేషన్ తరఫున ఒకటే పిలుపునివ్వబోతున్నాం. హిందూగా పుట్టినందుకు గర్వించు, హిందూగా జీవించు, హిందుత్వాన్ని గౌరవించు, హిందూ ధర్మాన్ని రక్షించు. बोलो गणेश महाराज के, महाकाली माता के, जय श्री राम।